ఈరోజు అయితే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్తో స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు మన యాప్స్ ఎలా డెవలప్ చేస్తామంటే ఆండ్రాయిడ్ స్టూడియో అనే టూల్ ద్వారా. ఓకే, ఆండ్రాయిడ్ స్టూడియో అంటే మనకి నార్మల్గా ఇప్పుడు మొబైల్ ఎలా యాప్స్ ఉన్నాయి అలాగే ఒక అప్లికేషన్ అనమాట. దీంతో మనం యూజింగ్ జావా ఆర్ యూజింగ్ కాట్లిన్ అనేది కూడా ఒక లాంగ్వేజ్. జావా ఆల్రెడీ మీకు తెలిసిందే, అది కూడా ఒక లాంగ్వేజ్. రెండిటితో యాప్స్ డెవలప్ చేయొచ్చు. ఓకే, ఇంకో వే ఏంటి అంటే ఫ్లట్టర్ అని ఉండిద్ది. ఇది ఒక ఫ్రేమ్వర్క్. డాట్ అనే లాంగ్వేజ్తో వీటితో కూడా యాప్స్ చేయొచ్చు. ఓకే, మనం ప్రజెంట్ చేసేది ఎంతో జావాతో ఇప్పుడైతే. బిఫోర్ దట్ ఇన్స్టాలేషన్ చూద్దాం, ఎలాగ ఇన్స్టాలేషన్ అని. ఇన్స్టాలేషన్ ఎలాగో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ఆండ్రాయిడ్ స్టూడియో అని కొట్టారనుకోండి, గూగుల్ సెర్చ్ చేస్తే బిఫోర్ దట్ డౌన్లోడ్ చేసే ముందు 1 minute మీ స్పెసిఫికేషన్స్ చూసుకోండి. స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? మీ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, మీకు ఒకవేళ మేబీ i3 ప్రాసెసర్ తెలుసు కదా అందరికి. వాట్ ఇస్ ప్రాసెసర్ అని? ప్రాసెసర్ అనేది i3 ఆర్ Ryzen 3 ఇది ఉంటే ఏమవుద్ది అంటే కొంచెం స్లో ఉంటుంది. ఓకే, అండ్ ర్యామ్ సైజ్ మోస్ట్లీ అందరిది 8 GB ఉంటుంది. 8 GB ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ మీ ప్రాసెసర్ అనేది i5 ఆర్ Ryzen 5 ఉంటే బాగానే వర్క్ అవుద్ది ఆండ్రాయిడ్ స్టూడియో. ఓకే, మీకు ఎలా చూడాలి, అది మీకు ఎలా చూడాలో తెలియదు అంటే అబౌట్ సెర్చ్ చేయండి. అబౌట్ యువర్ పీసీ అని ఉంది చూడండి. అబౌట్ యువర్ పీసీ మీద ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు వచ్చింది. నాదైతే i5. ఇక్కడ ఉండేది మీది i5 ఆర్ i3 ఆర్ Ryzen ఉంటే Ryzen ప్రాసెసర్ కింద. అది 8 GB ర్యామ్. ఓకే, i3 ఉంటే కొంచెం స్లో అవుద్ది. ఇఫ్ i5 ఉంటే గుర్తుకో. ఓకే, ఎవరికైనా i3 ఉందా? i3 ల్యాప్టాప్స్ ఒకసారి చెక్ చేసి ఇప్పుడే చెప్పండి. మీ ఆల్టర్నేటివ్ ఉంటే చెప్తా. ఎనీవన్? ఎస్, ఈజ్ మై. ఓకే, మ్యాక్బుక్ అయినా నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే, ఒకసారి విఘ్నేష్ ఎగ్జాక్ట్గా చెప్పగలవా? ప్రాసెసర్ i3H ఆర్ యూపీ అని ఉంటాయి, 3 ఉంటాయి. i3P, i3U, i3H అని పక్కన. ఒకసారి ఏముందో చెప్తావా? i3H ఉంటే పర్వాలా, i3P ఉన్నా పర్వాలా, i3U ఉంటే స్లోగా ఉండిద్ది. ఓకే విఘ్నేష్, చెప్పు, అప్పుడు నేను కంటిన్యూ చేస్తా. ఇన్స్టాలేషన్ ఎలా అంటే, ఫస్ట్ గూగుల్లోకి వచ్చి ఆర్ క్రోమ్లోకి వచ్చి ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ అని కొడితే ఫస్ట్ లింక్ వచ్చింది చూడండి. డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని కొడితే ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని చూడండి. డైరెక్ట్గా కొడితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా? ఆర్ మీకు ఓల్డ్ వర్షన్స్ కావాలంటే ఇప్పుడు అవసరంలా, బట్ కరెంట్లీ ఇది డైరెక్ట్గా డౌన్లోడ్ కొడితే ఒక EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. డౌన్లోడ్ క్లిక్ చేసా. థ్యాంక్స్. ఓకే నొక్కి ఇక డౌన్లోడ్ అవుతుంది.
ఓకేనా. ప్రెజెంట్ ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేయట్లా. మీకు ప్రాసెస్ చూపించడానికి ఏంటి అంటే, డౌన్లోడ్ అయిన వెంటనే ఇప్పుడు నాకు చూసారు అడిగింది ఇలాగా, అలాగే మీకు కూడా అడిగింది డౌన్లోడ్ చేసేటప్పుడు. ఐ అగ్రీ నొక్కి డౌన్లోడ్ నొక్కుతారు. నెక్స్ట్ ఫైల్ డౌన్లోడ్ అవుద్ది కదా, దాని మీద డబల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు నొక్కగానే నాకు ఫైల్ డౌన్లోడ్ అయినట్టు చూపిస్తుంది కదా. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ ఫుల్గా డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేసి ఇది ఓపెన్ అవుతుంది. దీని దగ్గర నెక్స్ట్ నొక్కుతారు. ఇఫ్ యూ వాంట్ మీరు చదువుకోవచ్చు, బట్ ఈజీగా నెక్స్ట్ నొక్కండి. కంప్లీట్ అవుద్ది ఇన్స్టాలేషన్, మళ్ళీ నెక్స్ట్ నొక్కండి. ఓకే, ఇవన్నీ ఫినిష్. ఎక్కడ ఏమైనా పాత ఉంటే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు కూడా డైరెక్ట్గా డిఫాల్ట్గా ఇది సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ నొక్కేయండి డైరెక్ట్గా. ఓకే అండి, ఓపెన్ అయ్యిద్ది. అక్కడ మళ్ళీ మీకు ఇంటర్నెట్ కావాల్సి వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసాక కూడా ఇంటర్నెట్ కావాల్సి వస్తుంది, డౌన్లోడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ స్టాండ్. ఇవన్నీ ఈజీగా నెక్స్ట్ 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 వస్తే ఇక్కడ డౌన్లోడ్ అవుద్ది మీకు 1.1 GB చూసారా. ఇప్పుడు మేబీ అప్డేట్ అయ్యి మేబీ 1.5 ఉండొచ్చు, 1.3 ఉండొచ్చు. ఇది అప్డేట్ డౌన్లోడ్ అయ్యిద్ది. ఓకే, ఇక్కడ కూడా ఇంటర్నెట్ మీకు కావాలి. డౌన్లోడ్ అయినాక ఫినిష్ నొక్కితే మీరు ఇంకా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసాక ఎలా ఉండిద్ది చూపిస్తా, ఎలా ఉండిద్ది. నాకైతే ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, ఆండ్రాయిడ్ స్టూడియో. ఇదంతా అయిపోయింది డౌన్లోడ్. ఓకే విఘ్నేష్, నీకు చెప్తా ఏంటి అని ఆఫ్టర్ క్లాస్ చెప్తా. ఓకేనా, కొంచెం డీటెయిల్గా చూద్దాం దాని గురించి. అండ్ డౌన్లోడ్ వరకు అర్థమైంది కదా. డౌన్లోడ్ ఇదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ ఉండిద్ది. డౌన్లోడ్ అయినాక నేను ఎక్కడైతే పిన్ చేసుకున్నా, ఓకే ఇది ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేస్తే నాకు ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ ఉంది. సో న్యూ న్యూ ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తా. చాలా కొంచెం టైం పట్టిద్ది, కొంచెం వెయిట్ చేయాలి. ఈవెన్ మ్యాక్ కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే ఉంటాయి. ఓకే, మీకు ఓపెన్ చేయగానే ఇలా వచ్చింది. ఓకేనా. ఇందులో స్టార్టింగ్లో అయితే ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటే ఇక్కడ చూసుకుంటే, ఇది మీకు నా కర్సర్ కనిపిస్తుందని అనుకుంటున్నా. ఫోన్ అండ్ ట్యాబ్లెట్ అని ఉంది. ఇక్కడ వేర్ ఓఎస్ అంటే ఏంటి, మనం వేసుకునే స్మార్ట్ వాచెస్ ఉన్నాయి కదా, వాటికి కూడా డిజైన్ చేయొచ్చు. ఆర్ స్మార్ట్ టీవీ ఎవరి దగ్గర ఉంటే దానికి కూడా డెవలప్ చేయొచ్చు. ఓకేనా. దిస్ ఈస్ ఫర్ ఆటోమేటివ్ అంటే ఫుల్ స్క్రీన్ ఉండే డివైజెస్కి. ఓకే, కరెంట్లీ మనం ఫోన్ అండ్ ట్యాబ్లెట్కి వర్క్ చేస్తున్నాం. మన ప్లే స్టోర్ ట్యాబ్లెట్లో ఉంటుంది అండ్ ఫోన్లో ఉండేది కదా. సో రెండింటికి సేమ్ యాప్, బట్ అలా వర్క్ అయ్యింది. ఓపెన్ చేశాక ఇక్కడ యాక్టివిటీస్ అని ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ అంటే ఏంటి అని చెప్తా. కొన్ని డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా చిన్న కోడ్స్ వస్తాయి. మీకు ఎప్పుడైనా కొన్ని యాప్స్లో యాప్ అంతా ఇలా ఉండి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా పాపప్ వచ్చింది ఇలాగా. అవునా, ఇది ఒక టెంప్లెట్ అనుకోండి. ఇంకోటి ఉంటుంది, ఇంకో యాప్. ఇది ఒక యాప్ అనుకోండి. ఇందులో ఏంటంటే కింద నావిగేషన్ బార్ ఉండిద్ది, హోమ్ అని, నోటిఫికేషన్ అని, ఆర్ ఇంకేదైనా మేబీ కాంటాక్ట్. ఓకే, ఇది ఒక టెంప్లెట్ 2. అలాగే
ఇక్కడ కూడా చాలా టెంప్లెట్స్ ఉన్నాయన్నమాట. బేసిక్ వ్యూ అని, బాటమ్ నావిగేషన్ బార్ అంటే కింద బాటమ్ ఉండేది కదా అది. ఎంటీ అంటే ఏమీ ఉండదు, ఖాళీగా. నావిగేషన్ డ్రాయర్, వ్యూ యాక్టివిటీ అంటే సైడ్ బార్, ఇందాక చెప్పా కదా సైడ్ బార్, అలా చాలా ఉంటాయి. స్టార్టింగ్ ఎంటీ వ్యూ యాక్టివిటీతో వెళ్దాం, సో దట్ మీకు స్క్రాచ్ నుంచి కోడ్ రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ నొక్కుతున్నా, మనం నేమ్ ఇచ్చుకోవచ్చు ఏదో ఒకటి, మేబీ ఆండ్రాయిడ్ సెషన్ 1. ఓకే. నెక్స్ట్ ఏ ప్లేస్లో సేవ్ అవ్వాలి అని, నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కోర్స్ ఉంది కదా అందులో సేవ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ జావా, కాట్లిన్ ఏదైనా చేయొచ్చు. జావా అండ్ బిల్డ్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ ఉంది కదా, ఈ 3 డిఫరెంట్స్ ఉన్నాయి. ఈ 3 మీరు ఆల్రెడీ లోపలికి వెళ్ళాక గ్రేడిల్ అంటే ఏంటో తెలుసుకుంటారు. ఓకేనా? ఇక్కడైతే గ్రూవీ, డిఎస్ఎల్, బిల్డ్ గ్రేడ్ అయినా సెలెక్ట్ చేసి, ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేయండి, నేను దీంతో వెళ్తున్నాను. ఓకే. ఇప్పుడైతే ఇందులో నేను డైరెక్ట్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. క్రియేట్ అవుతుంది. ఈ పాత నా ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకుంటా. ఇఫ్ మీది ఆల్రెడీ చాలా రోజులు యూజ్ చేసిన ల్యాప్టాప్ అయితే కొంచెం టైం పడుతుంది. ఇలా ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ చూసారు ఇంకా లోడ్ అవుతుంది. నా కర్సర్స్ కనిపిస్తాయి. ఇక్కడ గ్రేడల్ బిల్డ్ అవుతుంది. ఇది లోడ్ అయ్యేలోపు నేను కొన్ని చిన్న పాయింట్స్ కూడా చెప్తా చూడండి. ఇందులో కొన్ని టర్మ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎస్డికే అని వినే ఉంటారు. ఓకే. ఇంకా ఇందులో గ్రేడల్ అని ఉండిద్ది, ఎమ్యులేటర్. ఎవరైనా గేమ్స్ ఆడితే ఎమ్యులేటర్ అంటే ఏంటో తెలుసు. ఓకే, ఇంకే పాయింట్స్ ఉన్నాయి. ఇందులో నార్మల్గా వస్తే లేఅవుట్ ఉండిద్ది. యాక్టివిటీ, ఓకే. ఫస్ట్ ఎస్డికే అంటే ఏంటో చెప్తుంది. దీని ఫుల్ ఫామ్ అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటారు. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ దీని మీనింగ్. ఓకేనా? ఇది దేనికి అంటే చాలా ప్యాకేజెస్, కోడ్స్ ఆర్ మన డెవలప్మెంట్కి యూజ్ అయ్యే చాలా డెవలప్మెంట్ అన్నీ, చాలా ప్యాకేజెస్, చాలా లైబ్రరీస్ ఆర్ డాక్యుమెంటేషన్, కోడ్ శాంపిల్స్, ఇవన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసాక కూడా డౌన్లోడ్ చేయాలి అని అన్నాను కదా ఇందులో. ఆర్ మీకు ఇంకా చూపించాలి అంటే ఇది వచ్చింది చూడండి ఇలాగా. ఇది కూడా వచ్చింది బికాజ్ ఆల్రెడీ అందులో స్టోర్ అయింది కాబట్టి.
ఇలా చాలా కోర్స్ మన డెవలప్మెంట్కి యూజ్ అవ్వాల్సిన కోర్స్ అన్ని చాలా లైబ్రరీస్ అన్ని ఇందులో ఉంటాయి. ఎస్డికే అంటే ఈజీగా చెప్పాలంటే. వాట్ ఈస్ గ్రేడిల్? గ్రేడిల్ అంటే ఏంటంటే మనం యాప్ బిల్డింగ్ అంటారు. యాప్ బిల్డింగ్. యాప్ బిల్డింగ్ ఎలా ఏంటి అంటే మన యాప్ కోడ్ చేసేస్తాం. కోడ్ కంప్లీట్ అయిపోయింది. కోడ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అంటే బిల్డ్ చేయాలి. బిల్డ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మీ దగ్గర కోడ్ ఉంది ఇలాగా చాలా కోడ్ రాశారు. దీన్ని యాప్గా కన్వర్ట్ చేయాలి కదా. డాట్ ఏపీకే అని. దీనికోసం ఈ గ్రేడిల్ యూజ్ అవుతుంది. ఉన్నదాన్ని మన కోడ్ని బిల్డ్ చేయడానికి, యాప్గా కన్వర్ట్ చేయడానికి ఆర్ టెస్ట్ చేయడానికి యాప్ని ఇలా చాలా యూస్ కేసెస్ ఉంటాయి గ్రేడిల్. మెయిన్ ఫంక్షన్ మనం వాడేదంటే బిల్డ్, అంటే యాప్ని బిల్డ్ చేయడం. అండ్ కమింగ్ టు ఎమ్యులేటర్, ఎవరైనా ల్యాప్టాప్లో గేమ్స్ ఆడారా? ల్యాప్టాప్లో లేని గేమ్స్ మొబైల్లో ఉండే గేమ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం పబ్జి ఆడాలనుకుంటాం, మొబైల్ పబ్జి, బీజిఎం, బ్లూ స్టాక్స్ అని ఎమ్యులేటర్ ఎక్కిస్తారు మీకు తెలిస్తే, ఆర్ ఫ్రీ ఫైర్ ఈ మధ్య ఇలాంటి గేమ్స్ ఎమ్యులేటర్స్లో ఎక్కిస్తున్నారు. మనం ఇక్కడ ఎమ్యులేటర్ దేనికి వాడతాము అంటే ఒక ఫోన్ ఉండాలి కదా మొబైల్లో కూడా, మన యాప్ ఎలా వర్క్ అవుతుందని చూడడానికి. ఈ ఫోన్ యూజ్ చేయడానికి ఎమ్యులేటర్ ఉండిద్ది. ఓకేనా. అండ్ కమింగ్ టు లేఅవుట్. లేఅవుట్ ఏంటి అంటే ఒక యాప్ ఉంది, యాప్ మీద కనిపించేదంతా లేఅవుట్ అన్నమాట. ఇదంతా ఒక లేఅవుట్. ఓకేనా. యాప్లో మనకి విజిబుల్గా ఉండేదంతా ఒక లేఅవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ దగ్గర పైన ప్రొఫైల్ సెక్షన్ తీసుకుంటే ఆ ప్రొఫైల్ సెక్షన్ అంతా కలిపి ఏమవుద్ది, ఒక లేఅవుట్. ఓకేనా. ఇంటర్ఫేస్ కోసమే వాడేది లేఅవుట్ అయితే. అండ్ కమింగ్ టు యాక్టివిటీ, ఇక్కడ రాస్తున్నామండి. యాక్టివిటీకి వచ్చేసరికి దీన్ని బ్యాక్ అండ్ లేఅవుట్ ప్లస్ బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ. బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ రెండు కలిపితే ఒక యాక్టివిటీ అనమాట. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో మీరు ఇక్కడ సైన్ అవుట్ బటన్ ఉంది, సైన్ అవుట్ బటన్ నొక్కగానే మీరు ఎలా బయటకు వచ్చేస్తున్నారు, సైన్ అవుట్ అవుతున్నారు. సైన్ అవుట్ అంటే లాగ్ అవుట్. లాగ్ అవుట్ ఎలా అవుతున్నారు అంటే ఫంక్షనాలిటీ ఉంది కదా. ఆర్ ఇంకా యాక్టివిటీ చెప్పాలంటే మీరు యాప్ మీద క్లిక్ చేయగానే యాప్ అంతా ఓపెన్ అవుతుంది, అంతా లోడ్ అవుతుంది. మళ్ళీ మీరు ఏదైనా క్లిక్ చేయగానే ఇంకో ఫంక్షనాలిటీ అవుతుంది. ఇదంతా యాక్టివిటీ కిందకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చెప్పినవన్నీ అక్కడెక్కడ ఉంటాయో చూపిస్తారు. నాదైతే బిల్డ్ అయింది. ఓకేనా. దీని ఈ సెక్షన్ చూసారా, నా కర్సర్ కనిపిస్తుందా, యాక్టివిటీ _main.xml. ఇక్కడ మన ఇంటర్ఫేస్ చేస్తాం, యాప్ యొక్క ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే తెలుసు కదా, మనకి కనిపించేది. బ్యాక్ ఎండ్ పార్ట్ ఏదైతే మనం కోడ్ రాస్తామో అది మెయిన్ యాక్టివిటీ డాట్ జావాలో చేస్తాం. క్యాపిటల్ M క్యాపిటల్ A ఉంది కదా, అందులో చేస్తాం. ఇక్కడ మనం కోడ్ రాస్తాం. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఇంటర్ఫేస్ చేస్తాం. ఓకే. ఒకవేళ మీకు ఇవి ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఓపెన్ అవ్వకపోతే ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా వచ్చేసింది, అప్పుడు ఏం చేస్తారు, ఆండ్రాయిడ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇలా డ్రాప్ డౌన్ అవుతుంది. ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. ఎనీ డౌట్? గైస్ ఇప్పటి వరకు ఓకే కదా చెప్తుంది, ఏమైనా డౌట్స్ ఉందా?
ఇప్పుడు మీకు ఇలా వచ్చేసింది ఏమవుతున్నా వల్ల ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి ఆ ఫైల్స్ అంటే ఇది ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి యాప్ జావా అని ఉంది కదా ఈ జావా ఫోల్డర్ ఓపెన్ చేయండి స్టార్టింగ్ ఫోల్డర్ ఉంది com.tma_calculator.android session1 ఇది నేను మార్చలేదు బట్ మీకు ఎలా వచ్చిందంటే ఇక్కడ com.example.org ఆర్ మీ యాప్ నేమ్ వచ్చింది com.example.org అని వచ్చింది అది పాత క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ ఉండిపోవడం వల్ల అలా వచ్చింది బట్ com.example. మీ యాప్ నేమ్ మీరు యాప్ నేమ్ ఏదైతే ఇస్తారో అది వచ్చింది ఇక్కడ ఓకేనా ఇది ఓపెన్ చేయండి ఇక్కడ మెయిన్ యాక్టివిటీ వచ్చింది చూసారా ఇది డబుల్ క్లిక్ చేస్తే మనకు మెయిన్ యాక్టివిటీ వచ్చింది ఓకే ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎలాగా ఇక్కడ రిసోర్సెస్ అనే ఫైల్ ఉంది చూసారా RES దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లేఅవుట్ అనే ఫోల్డర్ ఉంది లేఅవుట్ మీద క్లిక్ చేస్తే యాక్టివిటీ అండర్స్కోర్ మెయిన్ చెప్పే కదా లేఅవుట్ అంటే ఏంటో ఇంటర్ఫేస్ చూపించడానికి ఇది లోడ్ అయింది ఓకే ఇప్పుడు మనం దేంతో కోడ్ చేస్తున్నాం ఒకటి బ్యాక్ ఎండ్ జావాతో చేస్తాం అండ్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి ఇంటర్ఫేస్ చేయడం దేంతో చేస్తాం XML అక్కడ చూసే మెయిన్ యాక్టివిటీ డాట్ XML అని ఉంది ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇది నేర్చుకోవడం పెద్ద ఇదేం కాదు చాలా ఈజీ ఓకేనా మీకు ఆల్రెడీ బేసిక్ జావా వచ్చు దీంతో కంటిన్యూ అవుతుంది బ్యాక్ ఎండ్ అంటే ఏంటి ఫంక్షనాలిటీస్ కోసం ఓకేనా .xml స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఓకేనా ఈ రెండింటితో మనం వర్క్ చేస్తాం ఇది అండ్ .xml ఓకే ఇప్పుడు మనం బేసిక్ యాప్ని బిల్డ్ చేద్దాం ఓకేనా బేసిక్ యాప్ హలో ల్యాబ్ బిఫోర్ దట్ నాకైతే నా మొబైల్ కనెక్ట్ అయింది కాబట్టి రియల్మీ RMX2151 వస్తుంది ఇఫ్ మీరు ల్యాప్టాప్లోనే స్క్రీన్ రావాలి అనుకోండి ఇక్కడ పిక్సెల్ 3 ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మీకు స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ దగ్గరే ఎమ్యులేటర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు పిక్సెల్ 3 API 31 పిక్సెల్ 3a API 31 అంటే ఇవన్నీ ఫోన్స్ నా ల్యాప్టాప్లో ఫోన్స్ రన్ చేయొచ్చు ఇప్పుడు ఇది రన్ చేస్తే స్లో అవుతుందనేసి నా మొబైల్ కనెక్ట్ చేసుకున్నాను మొబైల్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇఫ్ మీ దగ్గర మొబైల్ ఉండి చెప్పాలి అంటే అలా చూడండి ఎలా చేయాలి నా మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తా మీరు డైరెక్ట్గా మొబైల్లో చూసుకోవచ్చు బట్ మీకు చూపించాలని స్క్రీన్ షేరింగ్కి ఇంకో అప్లికేషన్ ఎక్కించా నా స్క్రీన్ విజువల్ లేదా ఇది నా స్క్రీన్ మీరు ల్యాప్టాప్కి ఎలా ఆండ్రాయిడ్ స్టూడియోకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఆల్రెడీ కేబుల్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ ఆ కేబుల్ పెట్టి ఇంకో సైడ్ యూఎస్బికి పెట్టుకునే పోర్ట్ ఉంటుంది ఆ రెండు కనెక్ట్ చేస్తారు అది తెలుసు కదా అది కూడా మీకు ఇంకా చూపించాలంటే ఛార్జింగ్ కేబుల్ ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్కి టూ సైడ్స్ ఉంటాయి ఒక సైడ్ మీ ఫోన్కి పెట్టండి ఇది ఓకే ఇది మీ ఫోన్కి పెట్టండి అండ్ ఇదేమో మీ ల్యాప్టాప్ పెట్టండి పెట్టిన వెంటనే కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి అంటే నా ల్యాప్టాప్లోకి వచ్చారు నా మొబైల్లోకి వచ్చారా మొబైల్లోకి రాగానే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసి డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేయాలన్నమాట ఇక్కడికి వచ్చి డెవలపర్ ఆప్షన్స్ అంటే నాకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని డైరెక్ట్ చూపిస్తుంది బట్ మీకు చూపించినప్పుడు ఎలా అంటే ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్కలా డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తాం మీరు గూగుల్లోకి వెళ్ళి మీ మొబైల్ నేమ్ అండ్ స్టార్టింగ్లో హౌ టు ఎనేబుల్ మొబైల్ నేమ్ పెట్టి డెవలపర్ ఆప్షన్స్ అని పెట్టండి ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్కలా ఉంటుంది అని ఇలా చెప్తున్నా డైరెక్ట్గా వస్తే
మీకు ఇక్కడ డైరెక్ట్గా చెప్పుద్ది, గో టు సెట్టింగ్స్, అబౌట్ ఫోన్కి వెళ్ళండి, స్క్రోల్ డౌన్ టు బిల్ నెంబర్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయాలి 7 times. అలాగా నా మొబైల్ చూపిస్తా, బిల్ నెంబర్ ఉంది కదా, బిల్ నెంబర్ మీద 7 times ట్యాప్ చేయాలి. నాకు ఇక్కడ చూసారు ఏమైనా వస్తుందో, ద ఆపరేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ యు ఆర్ ఆల్రెడీ ఏ డెవలపర్ అని వస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసా. ఇఫ్ ఎనేబుల్ చేయకపోతే ఎలాగా అంటే, ఆర్ నేను ఒకసారి డిజేబుల్ చేస్తా, డెవలపర్ ఆప్షన్స్ డిజేబుల్ చేస్తా. ఇప్పుడు డిజేబుల్ చేస్తే నా స్క్రీన్ షేరింగ్ కూడా అయిపోతుంది, అందుకనే ఐ హ్యావ్ టు ఎనేబుల్. సారీ, ఆర్ మీకు చూపిస్తా, డిజేబుల్ చేస్తుంటే నా స్క్రీన్ షేర్ కూడా అయిపోతుంది, మొబైల్ స్క్రీన్ షేర్. ఓకే, చెప్పే కదా, బిల్ నెంబర్ అని సెర్చ్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలా 7 times టైప్ చేస్తే మీ ఫోన్ పాస్వర్డ్ అడిగిద్ది. ఫోన్ పాస్వర్డ్ అయ్యాక మీరు డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెడితే అది చూడండి. ఓకే, పెట్టాక యూఎస్బి డీబగ్గింగ్ అని టైప్ చేసి ఇది ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, ఇది ఎనేబుల్ చేసుకోండి. యూఎస్బి డీబగ్గింగ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్లోనే ఉంది. ఎనేబుల్ అయ్యాక మీకు ఇలా కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ నా మొబైల్ నేమ్ వచ్చింది, సేమ్ మీకు కూడా అలా నేమ్ వచ్చింది. ఓకే, సెటప్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, ఆర్ మీ ల్యాప్టాప్ బాగానే రన్ అవుద్ది, మంచి స్పెసిఫికేషన్స్, ఆర్ మీది మ్యాక్ బుక్ ఆర్ మంచి ప్రాసెసర్ అవన్నీ ఉంది అంటే డైరెక్ట్గా ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నాది ఆల్రెడీ పిక్సెల్ ఫోన్ ఇందులో ఉంది, పిక్సెల్ 4 ఉంది, పిక్సెల్ 3 ఉంది, పిక్సెల్ 3a కూడా ఉంది నా ల్యాప్టాప్. బట్ స్లో అవుద్దని రియల్మీ నా మొబైల్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇదేంటి, ఇది బ్యాక్ ఎండ్ పార్ట్ అని తెలుసు, ఇది ఫ్రంట్ ఎండ్ పార్ట్ అని తెలుసు. ఫ్రంట్ ఎండ్లో కూడా కోడ్ రాయొచ్చు. ఇది కోడ్, ఇక్కడ చూసారు 3 parts ఉన్నాయి, కోడ్, స్ప్లిట్ అంటే ఇక్కడ కనిపించిద్ది మనం ఏం డెవలప్ చేస్తున్నామని, అండ్ డిజైన్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బటన్ అని, ఇమేజ్ వ్యూ అని, ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఒకటి చేసుకోవచ్చు. ఆర్ మీరు కోడ్ చేయగలిగితే కోడ్ కూడా చేయొచ్చు, డిజైన్. ఓకేనా, కోడింగ్ బెటర్ డ్రాగ్ అండ్ డ్రాప్ కన్నా, అది ఎందుకో కూడా తర్వాత చెప్తాం. ఓకే, మనం ఫస్ట్ ట్యాబ్ బిల్డ్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఇదంతా అయిపోయాక మీరు జస్ట్ రన్ నొక్కితే ఓకే, ఇప్పుడు ఓకేనా, ఇక్కడ రన్ బటన్ ఉంది చూడండి, రన్ నొక్కితే ఇక్కడ గ్రేడిల్ బిల్డ్ అవుతుంది. మీకు కింద గ్రేడిల్ అంటే ఏంటో చెప్పాను చూసారా, గ్రేడిల్ బిల్డ్ అవడం. గ్రేడిల్ బిల్డ్ అవడం అంటే అదే, మన కోడ్ని ఒక ఏపీకే ఫార్మాట్లో, ఒక యాప్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఇది స్టార్టింగ్లో చాలా టైం తీసుకుంటుంది మీకు. ఓకేనా, కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి, చాలా టైం తీసుకుంటుంది ఇది రన్ చేయడానికి. అక్కడికి వెళ్ళేలోపు మీరు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఉండిద్ది. ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉంటే ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్సే. మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసే ముందు, ఆండ్రాయిడ్ స్టూడియో క్లోజ్ చేసే ముందు సేవ్ అని క్లిక్ చేసి క్లోజ్ చేయండి. సమ్ టైమ్స్ మీరు చేసిన ప్రాజెక్ట్ అంతా పోవచ్చు. నాకు ఆల్రెడీ జరిగింది, ఒక క్లయింట్ ప్రాజెక్ట్ అలాగే సేవ్ చేయకుండా నార్మల్గా క్లోజ్ చేసా. నార్మల్గా అయితే సేవ్ అయిపోయింది, బట్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ నాట్. సో నేను చేసిన డే అంతా చేసిన వర్క్ అంతా పోయింది. ఓకే, బిఫోర్ క్లోజింగ్ సేవ్ ఆల్. ఓకే, ఇక్కడ రన్ అయితే అవుతుంది.
కొంచెం టైం పట్టొచ్చు. బిల్డ్ అయితే కంప్లీట్ అయింది చూసారా, గేడ్ ఇక్కడ చూడండి నా మౌస్ కర్సర్ దగ్గర గ్రేడెల్ బిల్డ్ ఫినిష్డ్ ఇన్ 1 minute యాప్ ఓపెన్ అవుతుంది. ఇలాగే మీకు కూడా హలో వరల్డ్ అని స్టార్టింగ్లో రన్ చేస్తే హలో వరల్డ్ అని ఓపెన్ అయింది. ఓకేనా, మీ యాప్ ఆల్రెడీ వచ్చేసింది. మీకు ఇంకా క్లియర్గా చూపించాలి అంటే ఇంకోండి, ఇదే మీ యాప్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన యాప్ అయితే ఇది. ఓకే, మీకు కూడా ఇలాగే ఒక యాప్ వస్తుంది. ఇప్పుడు యాప్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను చేంజెస్ చేస్తా. ఎలాగా, ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ వదిలేండి, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ పెట్టుకోండి ఏదో ఒక నేమ్. మేబీ వెల్కమ్ ప్రిన్స్. ఆల్రెడీ ఒక నేమ్తో ఉన్నాడు ప్రిన్స్ అని, మీట్లో కొంచెం యాక్టివ్ ఉంటాడు. ఓకే, ప్రిన్స్ అని చూసి వెల్కమ్ ప్రిన్స్ అని పెట్టా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, రన్ యాప్ అండ్ అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ యాక్టివిటీ. ఓకే, రన్ యాప్ అంటే మీనింగ్ ఏంటి అంటే మళ్ళీ మొత్తం డిలీట్ చేసి ఎక్కించిద్ది యాప్. అప్లై చేంజెస్ అండ్ రీస్టార్ట్ యాక్టివిటీ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ చేసామనుకోండి డైరెక్ట్గా అప్లై అయిపోతాయి యాప్. ఇప్పుడు చూడండి, అప్లై చేంజెస్ అని వాడుతున్నా, ఇక్కడ గ్రేడెల్ బిల్డ్ అవుతుంది మళ్ళీ. ఓకే, చూసారా, వెల్కమ్ ప్రిన్స్. అంటే దీంతో మీరు ఆల్రెడీ బేసిక్ యాప్ క్రియేట్ చేసినట్టే. ఓకే, ఇది మళ్ళీ స్టార్టింగ్లోనే చెప్తున్నా, మీరు ఎవరైనా ఎండ్ ఆఫ్ ది కోర్స్లో ఎవరైనా మంచిగా చేయగలిగితే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు, మనం కలిసి వర్క్ చేయొచ్చు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్లో. ఓకేనా, అండ్ మీరు ఏదైనా మినీ ప్రాజెక్ట్ ఉంటే మీరు చేయగలిగితే బాగా, ఓకేనా, దాన్ని నేను ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేస్తాను. ప్లే స్టోర్లోకి నార్మల్గా అంటే ఇఫ్ యూ క్యాన్ బై. ప్లే స్టోర్ నార్మల్గా ఛార్జ్ ఎంత చేసిద్దంటే 2500 అనుకుంటా ఓపెన్ చేయడానికి. అండ్ ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ చేశారు, ఈజీగా ఓపెన్ కాదు. అండ్ మీ పేరు మీద ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. ఇఫ్ మీరు చేయగలిగి మంచి ప్రాజెక్ట్ చేస్తే నేను ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేస్తాను. ఇంకా బాగా చేయగలిగితే మనం కలిసి వర్క్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఈ స్టార్టింగ్లో చెప్పిన మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారేమో. అండ్ కమింగ్ టు యాప్, ఓకే, ఇది డిలీట్ చేసేస్తున్నా ఫస్ట్ ఒకసారి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాయి చూడండి, టెక్స్ట్ వ్యూ అని, బటన్ అని, ఇమేజ్ వ్యూ అని, రీసైకిల్ వ్యూ, ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టింది టెక్స్ట్ వ్యూ. ఇక్కడ చూసారా వెల్కమ్ ప్రింట్స్ అని వచ్చింది, అది టెక్స్ట్ వ్యూ అనమాట. ఇలా మీరు చాలా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ఉంది, బటన్ ఇక్కడికి వచ్చి డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం అంతే. ఓకే, డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం. ఇక్కడ ఏంటంటే ఈ 3 కన్స్టెంట్స్ ఉన్నాయి చూడండి, ఇంకా క్లియర్గా మీకు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తా. అక్కడ ఏంటి అంటే బటన్ ఇది 4 సైడ్స్ 4 డాట్స్ ఉన్నాయి. ఏంటి అంటే నార్మల్గా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకే, ఆబ్జెక్ట్కి 4 సైడ్స్ 4 దాడులు కట్టేశారనుకోండి,
థ్రెడ్స్ ఆరు పెద్ద పెద్ద రూప్స్ కట్టారనుకోండి. ఇప్పుడు ఇది గాల్లో ఎలాగే ఉండాలంటే పైన ఒక చెట్టుకి ఆర్ కర్రకి కడతాం, ఇటు సైడ్ ఇంకో ప్లేస్కి కడతాం, ఇటు సైడ్ ఇంకో ప్లేస్కి కడతాం, ఇటు సైడ్ ఇంకో ప్లేస్కి కడతాం. అప్పుడు ఏమవుద్ది, ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ఎక్కడ పెట్టామో ఈ ఏరియాలో ఉండిద్ది కదా. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి కూడా ఇలా ఇలా కన్స్టెంట్స్ ఉంటాయి, వీటిని కన్స్టెంట్స్ అంటారు అన్నమాట. ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు సైడ్ వాల్స్కి కానీ. యాప్ ఎలా ఉండిద్ది, నార్మల్గా ఒక స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉండిద్ది. రెక్టాంగిల్ షేప్లో ఈ చివరికి ఆర్ ఈ చివరికి ఆర్ ఈ చివరికి ఈ చివరికి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం బటన్ కూడా ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ కన్స్టెంట్స్ వాడుకొని కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక బటన్ అండ్ నేమ్ పెడదాం, ఓకేనా. ఒక బటన్ ఇవన్నీ చివరికి పెట్టా, ఈ చివరికి వచ్చింది, ఈ చివరికి పెట్టగానే మిడిల్లోకి వచ్చింది, ఈ పైకి పెట్టగానే పైకి వచ్చేసింది. ఇది పైకి ఇలా పట్టుకొని లాగాలి, కనెక్ట్ అవ్వదా. బటన్ ఇప్పుడు మిడిల్లోకి వచ్చింది. ఓకే, అలా టెక్స్ట్ వ్యూ కూడా పెట్టచ్చు. ఈ టెక్స్ట్ వ్యూని ఇటు సైడ్ ఇలా పెట్టచ్చు, ఇటు సైడ్ ఇలా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని కనెక్ట్ చేయొచ్చు. దీన్ని డిలీట్ చేస్తున్నా చూడండి, ఫస్ట్లో పెట్టిన దాన్ని దీన్ని డిలీట్ చేసి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తా. చూసా, దీనికి వచ్చి దీనికి కనెక్ట్ చేస్తా డైరెక్ట్ పైదానికి కాకుండా. ఈ టెక్స్ట్ వ్యూని పైదానికి కనెక్ట్ చేస్తా. ఓకే, దీన్ని ఇలా కిందకి మూవ్ చేస్తే అది కూడా కిందకి మూవ్ అవుతుంది, చూసారా. ఓకే, ఇక్కడ టెక్స్ట్ వ్యూలో మనం టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయగానే ఇలా అంతా వచ్చింది. ఇఫ్ మీకు ఇది కనిపించకపోతే ఇక్కడ 3 ఉన్నాయి చూసారా పార్ట్స్, కోడ్, ఇది కోడ్ వచ్చింది, ఇది స్ప్లిట్ కోడ్ ప్లస్ ఇంటర్ఫేస్ వచ్చింది. డిజైన్ మనం ఇనీషియల్గా డిజైన్ చేస్తాం, బట్ కొన్ని డేస్ అయ్యాక డిజైన్ సైడ్ వెళ్ళాం, మొత్తం కోడే చేస్తాం. ఇక్కడ మీకు ఒకవేళ సైడ్ కనిపించలేదు అనుకోండి, ఏంటి అని యాట్రిబ్యూట్స్ అని ఉందో చూసారా, యాట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేసి ఇది వచ్చింది. ఒకవేళ ఇది కనిపించలేదు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ ప్యాలెట్ అని ఉంది, ప్యాలెట్ మీద క్లిక్ చేసి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ వ్యూలో నేమ్ చేంజ్ చేస్తున్నాం. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ క్లాస్. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా, చేంజెస్ని అప్లై చేస్తున్నా. ఎక్కడైతే గ్రేడిల్ బిల్డ్ అవుతుందో చూడండి, లాంచ్ అవుతుంది. ఇక్కడ ఒక బటన్, క్లిక్కబుల్ బటన్ క్లిక్ చేస్తే మీకు యాసెట్ కనిపిస్తుందో లేదో, క్లిక్కబుల్ బటన్ క్లిక్ అవుతుంది. అండ్ ఒక టెక్స్ట్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ క్లాస్. ఇది కూడా సేమ్ యాప్, ఇదే సేమ్ యాప్. ఓకే, నెక్స్ట్ ఇది బేసిక్ యాప్. ఇవన్నీ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది టెక్స్ట్ వ్యూ అంటే ఏంటో తెలిసింది కదా, టెక్స్ట్ పెట్టుకోవడానికి. అండ్ బటన్, ఇక్కడ బటన్ క్లిక్ చేయండి, బటన్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. టెక్స్ట్ అని చూడండి, క్లిక్ మీ అని పెట్టచ్చు. ఓకే, అండ్ ఇమేజ్, ఇవన్నీ మనం నెక్స్ట్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం. ఇమేజ్ అంటే జస్ట్ ఒక ఇమేజ్ పెట్టి మీ ప్రొఫైల్ పెట్టడం ఆర్ సంథింగ్ అలా పెట్టుకోవచ్చు. అండ్ రీసైకిలర్ వ్యూ ఇవన్నీ. ఓకే, ఇవి కామన్గా యూజ్ చేసేవన్నీ ట్యాబ్లో ఉన్నాయి. టెక్స్ట్ వ్యూ డిఫరెంట్ టెక్స్ట్ ఉన్నాయి.
టెక్స్ట్ వ్యూ, ప్లెయిన్ టెక్స్ట్, పాస్వర్డ్, ఇన్ని డిఫరెంట్గా ఎక్కడెక్కడ ఏం వాడతాం అన్నీ మెయిన్గా అయితే టెక్స్ట్ వ్యూ, అందులో పాస్వర్డ్ ఆర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్. అంటే కొన్నిసార్లు మనం ఇన్పుట్ ఫీల్డ్ ఉంది చూడండి. ఇన్పుట్ ఫీల్డ్ అంటే మేబీ మెసేజ్ టైప్ చేయడానికి ఆర్ ఏదైనా ఎంటర్ చేయడానికి అక్కడ ఓన్లీ ఒక్కొక్కసారి నెంబర్స్ ఎంటర్ చేయడం అవుతుంది, మొత్తం టెక్స్ట్ ఎంటర్ చేయడం అవుతుంది. అలాంటి ప్లేసెస్లో ఈ చాలా వాడతాం. ఇవన్నీ నెక్స్ట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాం కదా, అప్పుడు చెప్తా ఉంటాం. అండ్ కమింగ్ టు బటన్స్, డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్ క్లిక్ చేయొచ్చు, ఇమేజ్ మీద క్లిక్ చేసిన ఒక మేబీ ఇమేజ్ ఓపెన్ అవ్వాలని అలాంటివి, అలా డిఫరెంట్ ఉన్నాయి రేడియో బటన్స్ ఇవన్నీ. ఇవన్నీ చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఇవి ఏంటో. అండ్ ఇప్పుడు బేసిక్గా అయితే మీకు ఆల్రెడీ కోడ్ ఏం చెప్పలేదు, ఈ కోడ్ ఎలా యూజ్ చేయాలి ఆర్ ఏంటి అని. ఓన్లీ డిజైనింగ్ వర్క్ చెప్తా ఈరోజు అయితే. ఫస్ట్ మనం ఇలా డిజైన్ చేద్దాం, ఏమైనా డిజైన్ చేద్దామా? మేబీ ఓకే, డిఫరెంట్ టెక్స్ట్లు పెడదాం, డిఫరెంట్ బటన్స్ పెడదాం, డిఫరెంట్ ఇమేజెస్ పెడదాం. ఓకేనా? ఇమేజ్ వ్యూ డ్రాగ్ చేస్తాం. ఇక్కడ అవతార్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫాల్ట్గా ఉంచేస్తున్నా. అంటే ఆ ఇమేజ్ కాకుండా ఇంకేమైనా ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే, డిఫాల్ట్గా దించేస్తున్నా. ఓకే, మళ్ళీ ఇది కనెక్షన్ ఉంది కదా, ఈ కనెక్షన్ డిలీట్ చేస్తున్నా. చెప్పా కదా పై దానికి కనెక్ట్ చేసుకుంటే మీరు కొన్ని రోజులు అయితే ఇది ఇంకా యూజ్ చేయరు. ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది డ్రాగ్ అండ్ డ్రాప్. కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ డిజైనింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కనెక్ట్ చేయడమే నార్మల్గా బేసిక్. మీరు నార్మల్గా ఏదైనా డిజైనింగ్ ఆర్ క్రాఫ్టింగ్ చేస్తుంటే ఎలాగా ఏంటి అని బేసిక్ ఐడియా అందరికీ ఉంటుంది. ఇక్కడ నేమ్ సమ్ ప్రొఫైల్ నేమ్లో మార్చుతున్నా, మేబీ నెట్వర్క్స్. ఓకే, ప్రొఫైల్ నేమ్. అండ్ బటన్ ఇక్కడ సైన్ అవుట్ బటన్ ఒకటి ఇద్దాం. లాగౌట్ అని పెడతా. ఓకే, ఇక్కడ ఇమేజ్ మీ ఓన్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, బట్ చెప్తా అది కూడా అలాగ. ఇంకేంటి, ఇక్కడ ఒక పెద్ద కంటైనర్ ఆర్ సంథింగ్ కార్డ్ వ్యూ అని ఉంది కదా, కార్డ్ వ్యూ అని పెట్టి వాట్ ఈస్ కార్డ్ వ్యూ అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. మళ్ళీ మీరు ఇప్పుడు కొన్ని యాప్స్ చూస్తే ఇలా ఉండి కొన్ని యాప్స్ చూస్తే మధ్యలో మీకు కొన్ని బాక్సెస్లో వస్తాయి. మేబీ ఇమేజెస్ అనుకోండి, ఆర్ ఇలా బాక్సెస్లో ఉంటాయి. మీరు వెబ్ చేస్తుంటే డివ్ ట్యాగ్స్, ఇదంతా కంటైనర్ లాగా. ఇదొక కంటైనర్, ఇదొక కంటైనర్, ఇదొక కంటైనర్, ఇవన్నీ కంటైనర్స్ లాగా. ఓకేనా? ఇప్పుడు నేను ఏం ట్రై చేస్తున్నా అంటే ఏం చేద్దామని, ఇది మన యాప్. ఇక్కడ ప్రొఫైల్, ఇక్కడ నేమ్, అండ్ ఇక్కడ ఒక చిన్న బాక్స్. ఇందులో ఏం పెట్టట్లా ప్రెజెంట్గా, మనం తర్వాత పెట్టుకుందాం. అండ్ చిన్న సైన్ లాగౌట్.
లాగౌట్ బటన్ ఇది చేద్దాం అనుకుంటున్నాం. ఇది కంప్లీట్ చేసా ఆల్రెడీ. ఇది ఆల్రెడీ పెట్టా, ఇది ఆల్రెడీ పెట్టా, ఇది ఆల్రెడీ పెట్టా, ఇది ఇంకా పెండింగ్. కార్డ్ వ్యూ అని చెప్పా కదా, ఇది దీనికి. ఓకే, చూడండి హైట్ ఇక్కడ, విత్ హైట్ ఇది చూసారా, కార్డ్ వ్యూ మనకు కనిపించట్లేదు నార్మల్గా. విత్ అయితే చివరి వరకు ఉంది, హైట్ అయితే లేదు. ఇక్కడ లేఅవుట్ విత్ అండ్ లేఅవుట్ హైట్ నేను ఆల్రెడీ కార్డ్ వ్యూ మీద క్లిక్ చేసి ఉంచగానే ఇక్కడ లేఅవుట్ విత్ అండ్ లేఅవుట్ హైట్ అని ఉంది. లేఅవుట్ విత్ ఏమో 409 అని ఉంది, డిపి అంటే పక్కన పెట్టండి ప్రెజెంట్కి. 409 అని ఉంది. అండ్ కమింగ్ టు హైట్ కూడా నేను డైరెక్ట్గా చేంజ్ చేస్తున్నాను అనమాట. మేబీ సమ్ 100 డిపి. ఓకే, చూసారు ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది. మేబీ ఒక 200 ఆర్ 300. చూసారా ఎక్స్పాండ్ అయింది. దీనికి కలర్స్ ఇవ్వచ్చు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, కార్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏదైనా కలర్ ఇవ్వచ్చు. ప్రెజెంట్కి మేబీ ఒక రెడిష్ కలర్. నేను డిజైనింగ్ మీద ఇప్పుడు ఏం కాన్సన్ట్రేట్ చేయట్లా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఓకేనా, కొంచెం నీట్గా కనిపించాలి అంటే ఇలా ఇవ్వచ్చు డిఫరెన్షియేట్ చేయడానికి. ఓకేనా, ఓకే. ఇప్పుడు చూడండి అప్లై చేంజెస్ పడుతున్నా. ఇక్కడ అప్లై చేంజెస్ కూడా ఏమైంది, ఇన్స్టాలేషన్ ఫెయిల్డ్, సజెస్టెడ్ యాక్షన్. అంటే కొన్నిసార్లు ఎక్కువ వర్క్ చేసేస్తే అప్లై చేంజెస్ వర్క్ అవ్వదు. అర్థమైందా? అప్లై చేంజెస్ దేనికంటే చిన్న చేంజెస్ చేస్తే అప్లై చేంజెస్ వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ అవ్వకపోతే మనం డైరెక్ట్గా రన్ అవుతాం, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ సేమ్ గ్రేడెడ్ బిల్డ్ అయింది, లాంచింగ్ యాప్. ఇక్కడ మనకి ఇమేజ్ రాలా, బికాస్ మనం ఏ ఇమేజ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ లాగౌట్ బటన్ వచ్చింది, ఒక కార్డ్ వ్యూ వచ్చింది, అండ్ నెట్వర్క్స్ అనే నేమ్ వచ్చింది. ఇమేజ్ అనేది రాలా. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే, ఓకే, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన దాని యాట్రిబ్యూట్స్ అవుతున్నాయి. మీకు ఇమేజ్ యొక్క యాట్రిబ్యూట్స్ అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసాం, ఆర్ చేంజ్ చేయగానే ఇక్కడ కూడా చేంజ్ అయింది చూసారా, సోర్స్ కాంపోనెంట్. ఐ డోంట్ నో వై చూపించట్లేదు, ఎందుకో తెలియదు. 1 minute. ఓకే, ఇక్కడ మనం మన ఇమేజ్కి విత్ అండ్ హైట్ సెట్ చేయలేదు చూసారా. ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మేబీ 30 dp, ఇది 80 dp, ఇది కూడా 80 dp. మేబీ సమ్ ప్రొఫైల్ ఇమేజ్ లాగా.
ఇక్కడ మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది లేఅవుట్ విడ్త్ అండ్ లేఅవుట్ హైట్. ఈ బేసికలీ నా ప్రాజెక్ట్స్లో లేవు. సో కరెంట్లీ నేను దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో ఒకటి ఇచ్చి చూస్తా. ఈ నా ప్రాజెక్ట్స్లో లేకపోవడం వల్ల రావట్లేదు అనమాట. ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్ డజంట్ వర్క్. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఈ ఆప్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ టింట్ ఇలా నార్మల్గా దేనికైనా ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో దీనికి కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది ల్యాప్టాప్ విడ్త్ అండ్ ల్యాప్టాప్ హైట్. అవి ఏంటో చెప్తాను. సారీ, ల్యాప్టాప్ కాదు, లేఅవుట్. ఒక ఇమేజ్ వ్యూ ఆర్ బటన్ ఆర్ ఇలా ఉన్నాయి కదా, దీనికి విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. అదే ఇక్కడ లేఅవుట్ విడ్త్ అండ్ లేఅవుట్ హైట్ అని. ఓకేనా. అండ్ కమింగ్ టు ఇక్కడ మనం డిపిస్ అంటున్నాం, 80 డిపి, 50 డిపి. నార్మల్గా మీ మొబైల్స్కి వచ్చేసరికి పిఎక్స్ అంటారు, పిక్సెల్స్. అలాగే ఇక్కడ కూడా మనం చేసేటప్పుడు డెవలప్మెంట్ చేసేటప్పుడు డిపిస్ అంటారు. వై డిపిస్? వై అంటే ప్రతి మొబైల్కి ఇఫ్ ఈ ఇన్ఫర్మేషన్ అవసరంలా, ఎందుకు వై అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే చెప్తున్నా. మొబైల్స్కి డిపిఐ అని ఉండిద్ది. మొబైల్కి డిపిఐ చేంజ్ అయిపోయింది. ఆ డిపిఐ బేస్ చేసుకొని మనం సైజ్ ఇస్తున్నాం అనమాట. ఇఫ్ చిన్న మొబైల్కి వచ్చేసరికి ఈ ఇమేజెస్ అన్ని చిన్నగా కనిపిస్తాయి. ఒకవేళ మనం పెద్ద మొబైల్కి వచ్చాం అనుకోండి, పెద్ద మొబైల్ ఇమేజ్ కొంచెం పెద్దదే కనిపిస్తుంది. అదే డైరెక్ట్గా పిక్సెల్స్ ఇచ్చామనుకోండి, అన్ని మొబైల్స్లో సేమ్ ఇమేజ్ ఉంటుంది. అంటే మనం అన్ని మొబైల్స్ మనకి బయట ఒకేలా ఉండవు కదా, ఒకటి చిన్నది ఉండొచ్చు, ఒకటి పెద్దది ఉండొచ్చు. ఓకేనా, వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి మనం డిపి వాడతాం. ఓకే, అండ్ ఓకే, ఇంతవరకు ఇప్పుడు స్టాప్ చేద్దాం. మీకు యాప్ అయితే ఒకటి బిల్డ్ అయి ఉంటుంది. ఓకే, యాప్ అయితే ఒకటి బిల్డ్ అయి ఉంటుంది. ఇటు ఫంక్షనాలిటీస్ ఇంకా ఎలాగో చెప్పలేదు. బేసిక్ యాప్ అయితే మనకి ఇలా బిల్డ్ అయి ఉంటుంది. ఇలా ఒక యాప్ కూడా మీకు వచ్చింది. మనం ఇక్కడ ఏంటనేమో ఆండ్రాయిడ్ సెషన్ 1 కదా, అందుకని ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఓకే, మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మేబీ ఒక కాంప్లెక్స్ డిజైన్ ట్రై చేయండి. డిజైన్ కోసం ఎక్కువ ట్రై చేయొద్దు, బట్ అంటే నీట్గా కనిపించట్లేదే అని ట్రై చేయండి. ఓకేనా, జస్ట్ ట్రై చేయండి. ఇవి పెట్టి ట్రై చేయండి, రన్ చేయండి, వర్క్ అవుతుందో లేదో చూడండి. ఒక ఇమేజ్, ఇక్కడ 2 కార్డ్ వ్యూస్ ట్రై చేయండి. ఇది ఇమేజ్, ఇక్కడ నేమ్, కార్డ్ వ్యూ, లేకపోతే లాగిన్ ఫామ్ ఒకటి క్రియేట్ చేయండి. పాసిబుల్, నేను చెప్తా, అంటే మీకు ఏది పాసిబుల్ అయితే అది క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు అంటే ఒకసారి చూస్తే ఏమీ రాదు. సో ఒక్కసారి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తే ఏదైనా వచ్చే ఛాన్స్. ఇప్పటివరకు చెప్పిన దాని మీద ఏదైనా డౌట్ ఉందా? ఎనీవా? ఎనీ డౌట్? డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ఇఫ్ డౌట్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు అయిందండి. అండ్ మీకు డౌన్లోడింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, అదైనా చూడండి. ఆర్ యూట్యూబ్లో
ఆండ్రాయిడ్ స్టూడియో సెటప్. ఆండ్రాయిడ్ స్టూడియో సెటప్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే లేటెస్ట్ వీడియోని ఆ ట్యుటోరియల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఒకవేళ యూట్యూబ్లో అప్లోడ్ ఇది ఓకే అంటే ఓకే. ఒకవేళ ఇది కూడా వర్క్ అవ్వలేదు అంటే ఈ స్టెప్స్ ఫాలో అయితే ఓకే. ఒకవేళ ఇది యూట్యూబ్ వీడియో లేట్ అయితే అప్లోడ్ అవ్వడం, ఈ గ్యాప్లో మీరు ఇప్పుడే చేయాలనుకుంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చింటే లేటెస్ట్ యూట్యూబ్లో చూసి వీడియో డౌన్లోడ్ చేయండి. ఎలా ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ చేయాలని. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఆర్ యూ క్యాన్ లీవ్. ఓకే, రికార్డింగ్ అదే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను రికార్డింగ్. మేబీ ఇప్పుడు లాగౌట్ అయ్యి లాగిన్ అయినట్టున్నా. కనెక్ట్ అయినట్టున్నా. బట్ ఇప్పటివరకు క్లాస్ ఓకే కదా దేవి లలిత? ఓకే, కూల్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఆర్ యూ క్యాన్ లీవ్ నౌ. థ్యాంక్ యూ.